గుడ్ మార్నింగ్ విస్టీస్. గుడ్ మార్నింగ్ డియర్ ఆల్ లీడర్స్. నా వాయిస్ క్లియర్గా ఉందా మీ అందరికీ? థ్యాంక్ యూ శ్వేత గారు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన స్కిన్కి అసలు ఏ కాస్మెటిక్స్ అవసరం. చాలామంది కాస్మెటిక్స్ అంటే లైక్ మేకప్ చేసుకోవాలని ఉన్నా, అవి పర్చేస్ చేయాలని ఉన్నా అసలు ఏవి తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎస్ ఆర్ నో? నేను చెప్పింది ఎంతమంది అగ్రీ అవుతారు? అంటే కాస్మెటిక్స్ ఏవి తీసుకోవాలో తెలియక ఆగిపోతున్న వాళ్ళు. ఎస్, చాలామంది కదా. ఎందుకంటే మనలో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే మేకప్ చేసుకుంటే మనం అంటే మనకు అవి నప్పుతాయా, మనకి మేకప్ సెట్ అవుతుందా అనేది ఒక డౌట్. ఇంకొకటి మనకు అసలు మేకప్ చేసుకోవడం వస్తుందా అనేది ఒక డౌట్. మేకప్ చేసుకోవడం వచ్చినా తెలిసినా ఎప్పుడు చేసుకోలేదు కాబట్టి మన స్కిన్కి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలన్న డౌట్ వస్తుంది. కొంతమంది అదర్ బ్రాండ్స్లో మేకప్ ప్రోడక్ట్స్ అయితే వాడతారు, బట్ మన దాంట్లో ఏం తీసుకోవాలో తెలియక ఇంకొంతమంది ఇబ్బంది పడతారు. అండ్ ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా చాలామంది మేకప్ ప్రొడక్ట్స్ ఇందుకోసమే సజెస్ట్ చేయరు. బట్ ఈజీగా మనం అంటే ఈజీగా ఎవరికైనా చేయగలిగేవి మేకప్ ప్రొడక్ట్స్. ఎందుకంటే నవ్య డేస్ ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళినా మినిమం ఒక ఫౌండేషన్, కాంపాక్ట్, లిప్స్టిక్, మినిమం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ అలాగే మేకప్ మన డైలీ లైఫ్లో చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే మనం డైలీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎవరినైనా లీడర్ని మీట్ అవ్వాలి, వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడాలి అనేటప్పుడు కూడా కొంచెం మనం డిగ్నిఫైడ్గా రెడీ అవడంతో పాటు కొంచెం మేకప్ చేసుకోవడం వల్ల మన ఫుల్ లుకింగ్లో చేంజ్ వస్తుంది. మనం కొంచెం కొత్తగా కనిపిస్తాము. అది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మేకప్ అంటే భయం. అంటే ఎవరైనా ఏమనుకుంటారో, నాకు సెట్ అవ్వదేమో, నేను ఎప్పుడు చేసుకోలేదు కదా అన్న భయంతో ఉండిపోతారు. ఇవన్నీ కామన్గా రేజ్ అయ్యే డౌట్స్ అండి. బట్ మేకప్ ఎవరిమైనా చేసుకోవచ్చు. బట్ మన స్కిన్కి ఏది కరెక్ట్గా సరిపోతాయో అవి సెలెక్ట్ చేసుకుంటే చాలా నీట్గా, నేచురల్గా మనం మేకప్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈరోజు నేను మీకు కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను. మిస్టర్ ఆఫ్ మిలన్. యాక్చువల్లీ మిస్టర్ ఆఫ్ మిలన్ అనేది మనకి కాస్మెటిక్స్, మన వెస్టీజ్లో ఉన్న ప్రీమియం కాస్మెటిక్స్ రేంజ్ అండి. సో ఇవి ఏంటంటే క్వాలిటీ వైజ్ కానీ స్టే లెవెల్ వైజ్ కానీ ది బెస్ట్ అనమాట. మనం ఏ బ్రాండ్కైనా కాంపిటీషన్ ఇవ్వచ్చు. ఓకే, అంత మంచిగా రిజల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ మేకప్ అనేది ఏం చేస్తుంది? ఓకే, యాక్చువల్లీ మేకప్ ఎందుకు అవసరం? మన స్కిన్ మీద చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. జనరలీ ఎవరికైనా మ్యాక్సిమం మెంబర్స్కి, కొంతమందిది స్కిన్ క్లియర్గా ఉంటుంది, బట్ మ్యాక్సిమం మెంబర్స్కి అన్ఈవెన్ స్కిన్ టోన్, అంటే ఒక దగ్గర డార్క్గా, ఒక దగ్గర ఫెయిర్గా ఇలాగా ఉంటుంది. అండ్ అలాగే ఓకే, సో అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటే ఏంటండి? మన స్కిన్లోనే మన స్కిన్ కలర్ అనేది మొత్తం ఫేస్ ఉండకుండా ఒక దగ్గర ఫెయిర్గా ఉండడం, ఒక దగ్గర డార్క్గా ఉండడం, ఒక దగ్గర బాగా ట్యాన్ అయిపోవడం, ఇలాగా ఉంటుంది కదా, దాన్ని అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటాం. సో మేకప్ ద్వారా ఆ అన్ఈవెన్ స్కిన్ టోన్ని ఈవెన్గా చేసుకోవచ్చు. అంటే మొత్తం ఫేస్ అంతా ఒకేలాగా కనబడేలాగా మనం మేకప్ చేసుకోవచ్చు. అండ్ మేకప్ ఇంకా ఏం చేస్తుంది? బ్లెమిషెస్, అంటే ఇప్పుడు పింపుల్స్ కానీ, లేదా పింపుల్స్ ద్వారా ఉండిపోయిన మచ్చలు కానీ, లేదా గుంతలు కానీ ఉంటాయి కదా, వీటిని కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా అర్జెన్సీగా ఒక ఫంక్షన్కి మనం అటెండ్ అవ్వాలి అనుకోండి, మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లం వెంటనే పోదు కదా. సో దానికంటూ కొంచెం టైం అనేది పడుతుంది. సో మనం మేకప్ ద్వారా ఏంటంటే ఇన్స్టెంట్గా మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్ని హైడ్ చేసుకోవచ్చు, అంటే కనబడకుండా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండర్ ఐ డార్క్ స్పాట్స్. చాలామందికి కళ్ళ చుట్టూ డార్క్ స్పాట్స్ ఉంటాయి, అవి కవర్ చేసుకోవచ్చు. అండర్ ఐ బ్యాగ్స్, పఫీనెస్,
అది కవర్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది స్కిన్ రెడ్గా వచ్చేస్తూ ఉంటుంది, సెన్సిటివ్ అయిపోయి ఆ రెడ్నెస్ని కూడా మనం మేకప్ ద్వారా కవర్ చేసుకోవచ్చు. సో మేకప్ ద్వారా ఏంటంటే మన స్కిన్ ఏదైతే మన స్కిన్లోని మన ఫేస్ మీద ఏవైతే మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, లైక్ మచ్చలు కానీ, ట్యానింగ్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఇలా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇన్స్టెంట్గా కవర్ చేసుకొని మనకి కావాల్సినట్టుగా మన స్కిన్ని, మన ఫేస్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, మేకప్ అనేది ఒక ఆర్ట్. సో మనం ఎలాగైనా తయారవ్వచ్చు, మనకి ఎలా నచ్చితే అలాగ మనం మేకప్ చేసుకోవచ్చు. జస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ తోటి మనం అందంగా కనబడవచ్చు. ఓకే, మేకప్ లేకుండా కూడా అందంగా ఉంటాము, బట్ మేకప్ ద్వారా ఇంకొంచెం మన స్కిన్ మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో అలా చేసుకునే ఒక ఛాన్స్ అనేది మేకప్ ద్వారా మనకు ఉంటుంది అనమాట. ఓకే, సో మేకప్ అనగానే చాలామంది హెవీగా ఉంటుంది ఇలా ఫీల్ అవుతారు, బట్ అలా ఏమి ఉండదండి. మేకప్ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీకు న్యాచురల్గా ఉండడం ఇష్టం, అస్సలు అంటే మీకు అస్సలు బ్రైట్గా కనబడడం నచ్చదు, చాలా న్యాచురల్గా ఉండడం ఇష్టం అంటే మీరు లైట్ మేకప్ చేసుకుంటే న్యాచురల్గా ఉంటారు. మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్తో లైట్ మేకప్ చేసుకుంటే న్యాచురల్గా ఉంటారు. అదే మీరు మేకప్ అనేది కొంచెం బ్రైట్గా కనబడడం నాకు ఇష్టము, కొంచెం బోల్డ్గా ఉండాలి అని అనుకునేటప్పుడు మీరు బ్రైట్గా మేకప్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక క్లాసికల్ డాన్సర్, సో క్లాసికల్ డాన్సర్ అంటే మీ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ క్లియర్గా కనబడాలి కాబట్టి మీరు మేకప్ అనేది ఐ మేకప్, లిప్ మేకప్ ఇవి క్లియర్గా కొంచెం బ్రైట్గా వేస్తూ ఉంటాం. సో దానికి కూడా మనం మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో చాలామంది రెగ్యులర్గా మేకప్ వాడాల్సి ఉంటుంది, లైక్ క్లాసికల్ డాన్సర్స్కి లేదా రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు, లేదంటే ఏదైనా జాబ్ చేసే వాళ్ళు నవేడేస్ అందరూ డైలీ మినిమం మేకప్ వాడుతున్నాం. సో చాలామందికి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, ఇన్ కేస్ డైలీ మనం మేకప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ఏమైనా సరే ప్రాబ్లం అవుతుందా, అంటే మన స్కిన్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని చాలామంది డౌట్ పడతారు. ఓకే, సో మీ డౌట్లో కూడా కొంచెం అర్థం ఉందండి, ఎందుకంటే బయట చాలా బ్రాండ్స్ ఉన్నాయి, సో అన్నీ పర్ఫెక్ట్గా తయారవుతున్నాయా లేదా, అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు లేదా అనేది అందరికీ తెలియదు. ఓకే, బట్ మన మిస్ట్రల్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ అనేవి మాత్రం కంప్లీట్లీ కూడా ఎవరైనా వాడచ్చు, కంప్లీట్లీ సేఫ్. ఓకే, సో మేకప్ ద్వారా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. సో వితౌట్ మేకప్, విత్ మేకప్. సో మన క్రియేషన్ అనేది ఒక ఆర్ట్ అని మీకు చెప్పాను కదా ఇందాక మేకప్ అనేది. సో చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను, వితౌట్ మేకప్ ఎలా ఉన్నారు, విత్ మేకప్ ఎలా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మేకప్ కనిపిస్తుంది, వాళ్ళు మేకప్ వేసుకున్నట్టు క్లియర్గా ఉంది, అది నేను కాదన్ను. బట్ ఆ మేకప్ ఏదైతే చేసుకున్నారో దానివల్ల వాళ్ళు ఇంకా అందంగా కనిపిస్తున్నారా లేదా అనేది మనం ఇక్కడ మెయిన్ చూడాలి. ఓకే ఓకే అండ్ నెక్స్ట్, మేకప్ చేసుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుందండి. ఎప్పుడు కూడా మనము ఆలోచించాల్సింది మనం ఎలా ఉండాలనుకుంటున్నాము. ఓకే, సో మనకి ఎలా ఉంటే నచ్చుతుందో అలా తయారైనప్పుడు మనలో కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మేకప్ చేసుకోవడానికి మనకి వెస్టీజ్ ఏది ప్రెజెంట్ చేస్తుందండి, మిస్టర్ ఆఫ్ మిలన్ కంప్లీట్ రేంజ్ ప్రీమియం కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ అనేవి కంప్లీట్ రేంజ్ మన దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయి. సో మన దగ్గర ఫేస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఐకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మేకప్ని మనం ఒక 5 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు, లైక్ ఫేస్, ఐ, లిప్, నెయిల్, యాక్సెసరీస్. సో మనం తయారింపు అనేది ఫస్ట్ ఫేస్ కోసం చేసుకుంటాం, తర్వాత ఐని హైలైట్ చేసుకునే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, లిప్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే నెయిల్స్ కేటగిరీ, అలాగే మనం పెట్టుకునే యాక్సెసరీస్, వీటి యూస్ చేసే ప్రొడక్ట్స్. సో ఇవన్నీ అయితే మిస్టర్ ఆఫ్ మిలన్లో అవైలబుల్ ఉన్నాయండి. సో నేను మీకు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అసలు మేకప్ ప్రొడక్ట్స్లో ఏమున్నాయి ఏం లేవో అనేది కూడా తెలియదు. ఓకే, సో మన దగ్గర లిప్ కేటగిరీ, ఫేస్ కేటగిరీ, ఐ కేటగిరీ, నెయిల్ కేటగిరీ కూడా ఉన్నాయి. సో ఫేస్ ఫస్ట్ మనం మేకప్ స్టార్ట్ చేసేది ఫేస్ నుంచే కాబట్టి ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి అసలు. ఓకే, సో ఫస్ట్ మనం మేకప్ చేసుకునే ముందు మన ఫేస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. లైక్ ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకొని, ఓకే, అంటే లైక్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో నీట్గా ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ని మాయిశ్చరైజ్ చేయాలి, హైడ్రేషన్గా ఉంచాలి. సో మీరు హైడ్రేషన్ క్రీమ్ యూజ్ చేయొచ్చు, లేదా మీరు రెగ్యులర్గా వాడుకునే స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉంటుందో లైక్
సీ సిరం డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసి మిస్ట్ స్ప్రే చేసుకొని సీ సిరం బ్రైట్నింగ్ రాసుకొని ఇవి మీరు డైలీ చేస్తారు కదా, ఇవి చేసుకొని దీని తర్వాత మీరు మేకప్ స్టార్ట్ చేయొచ్చు. మేకప్ స్టార్ట్ చేసే ముందు బేస్ కింద ప్రైమర్ ఖచ్చితంగా అప్లై చేయాలి. ప్రైమర్ అనేది అందరికీ ఒకటే ఉంటుందండి. ఓకే, సో ఒక్కొక్కరికి ఒకటి ఉండదు. ప్రైమర్ అనేది ఇది ప్రైమర్ అండి, ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇది అందరికీ ఒకటే. సో ఇది మీకు ఏ స్కిన్ వాళ్ళకైనా ఒకటే ప్రోడక్ట్. సో ఇందులో మీకు డౌట్ ఇంకా అక్కర్లే. మేకప్ చేసుకోవాలనుకున్నా, డైలీ ఫ్రెష్గా కనబడాలనుకున్నా మనం ప్రైమర్ వాడుకుంటాం. ఓకే, ప్రైమర్ రాసిన తర్వాత మన స్కిన్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ ఫౌండేషన్, ఆ కన్సీలర్, ఆ కాంపాక్ట్ తీసుకోవాలి. ఏంటంటండి, ఫౌండేషన్, కన్సీలర్, కాంపాక్ట్, ఇవి 3 మెయిన్ మన ఫేస్ని ఈవెన్గా చేసుకోవడంలో. సో ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు నేను మీకు చాలాసార్లు చెప్పాను, చాలామంది మేబీ తెలిసి ఉంటుంది. సో ఫౌండేషన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటామండి, చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫౌండేషన్ మన స్క్రీన్ రావట్లేదా, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, సారీ. ఇప్పుడు కనిపిస్తుందా మీకు, ఫౌండేషన్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఓకే, చేంజ్ అవుతుంది లేనిది కూడా చెప్పండి. చేంజ్ అవుతున్నాయా స్క్రీన్ మీద? స్క్రీన్ చేంజ్ అవుతుందా? నేను మారుస్తున్నాను అలాగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో మన దగ్గర ఉండే కేటగిరీస్ ఏంటండి, ఫేస్, ఐ, లిప్, నెయిల్, ఇవి మనకి మిస్టర్ ఆఫ్ మిలన్లో ఉండే కేటగిరీస్. సో మేకప్ ప్రొడక్ట్స్లో మెయిన్ మనం ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మన ఫేస్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫేస్ ఎప్పుడైతే పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుందో సో మనం ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. సో ఫస్ట్ మేకప్ ఫేస్కి అవసరం కాబట్టి ఫేస్కి ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఓకే, ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీ స్కిన్ కేర్ రొటీన్ డైలీ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ స్కిన్ కేర్ రొటీన్ అయిన తర్వాత మేకప్ స్టార్ట్ చేయాలి. బట్ ఇక్కడ స్కిన్ కేర్ రొటీన్కి మేకప్కి మధ్యలో బేస్ ఒకటి ఉంటుందండి. అంటే మేకప్ వేసే ముందు ఖచ్చితంగా ప్రైమర్ వాడాలి. ప్రైమర్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అంతా ఒకేలాగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది, ఈవెన్ టోన్ ఇస్తుంది, ఒక సాఫ్ట్నెస్ ఫీల్ ఇస్తుంది. ఆ సాఫ్ట్నెస్ వల్ల ఫౌండేషన్ ఎక్కడా కూడా ప్యాచీనెస్ లేకుండా ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. అందుకే ప్రైమర్ కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ మన స్కిన్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ ఫౌండేషన్ తీసుకోవాలి, అలాగే సేమ్ కన్సీలర్ తీసుకోవాలి, అలాగే కాంపాక్ట్ పౌడర్. ఈ 3 కంపల్సరీ మేకప్ చేసుకోవాలనుకునే వాళ్ళందరం తీసుకోవాలి. ఫౌండేషన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఫస్ట్ ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ మీరు పిక్చర్లో కనిపిస్తుందా ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంది? ఏమై మీకు పిక్చర్లో ఏం చూపిస్తున్నారండి, ఫౌండేషన్ ఎక్కడ అప్లై చేసింది? మీరు స్పీడ్గా రిప్లై ఇవ్వాలి. పిక్చర్లో ఆ అమ్మాయి ఫేస్ మీద ఎక్కడ, చీక్స్ మీద అమ్మాయికి అప్లై చేసింది. ఎన్ని షేడ్స్ అప్లై చేశారండి? 3. ఓకే, సో 3 షేడ్స్ అప్లై చేశారు కదా, మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా స్కిన్కి ఏది మ్యాచ్ అయింది, ఏది మ్యాచ్ అవ్వలేదు. మనం కూడా సేమ్ ఫౌండేషన్ అలా 3 లైన్స్ లాగా అప్లై చేసుకొని మన స్కిన్కి ఏది మ్యాచ్ అయింది, ఏది మ్యాచ్ అవ్వాలి. 3 అయితే అసలు కాదండి, ఎందుకంటే ఇది కంప్లీట్లీ డార్క్ అయిపోద్ది అమ్మాయి ఈ షేడ్ అప్లై చేస్తే. ఓకే, అండ్ 2 చాలా నియర్గా ఉంది. ఓకే, సో చాలా నియర్గా 2 షేడ్ అనేది అమ్మాయి స్కిన్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, అండ్ 1 కూడా ఈ అమ్మాయి అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ అమ్మాయిది రోజీ ఫేర్ స్కిన్. సో 00 ఇంత ఫేర్గా ఉంటే 001 ఇచ్చేవచ్చు అండి మన ఫౌండేషన్స్లో అయితే. ఓకేనా, ఇది పిక్చర్లో కాబట్టి మీకు ఇలా ఉంది, కానీ అంత ఫేర్గా నిజంగా పర్సన్ ఉంటే 001 మనం సజెస్ట్ చేసేవచ్చు. ఓకే, అంత తెల్లగా ఫేర్గా ఉండే వాళ్ళకి ఏ షేడ్ ఇస్తాం, 001. అలాగే మీడియం టోన్లో ఎవరైతే ఉంటామో, లైక్ ఇప్పుడు నా ఫేస్ లాగా ఎవరైతే ఉంటుందో వాళ్ళది 002.
అండ్ మనకంతా ఎవరైనా డార్క్గా ఉంటే 003. సుజాత గారు చెప్పింది కూడా ఎగ్జాక్ట్లీ రైట్ అండి. చూడండి, ఎప్పుడైనా మనకి ఎగ్జాక్ట్ స్కిన్ షేడ్ మనకి దొరకకపోతే మనకి ఒక షేడ్ బాగా ఫేర్గా అనిపిస్తుంది, ఒక షేడ్ మరీ న్యాచురల్ అయిపోతామేమో అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేస్తే మన స్కిన్కి ఎగ్జాక్ట్ షేడ్ సెట్ అవుతుంది. మీరు కావాలంటే అలా కూడా యూజ్ చేయొచ్చు. 2 ఫౌండేషన్స్ కొనలేము అని అనుకునే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏదైతే మీ ఫేస్కి మ్యాచ్ అవుతుందో అది తీసుకుంటే సరిపోద్ది. బట్ నాకు 2 కాదండి, నేను 2 షేడ్స్ అయినా కొనుక్కోగలను. నా స్కిన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే క్లియర్గా ఒక షేడ్ మన స్కిన్కి సెట్ అవ్వదు. ఓకే, సో ఒకటి ఫేర్ అయిపోద్ది, ఒకటి మరీ న్యాచురల్ అయిపోద్ది. అలాంటప్పుడు ఆ 2 మిక్స్ చేసి అప్లై చేస్తే చాలా ఎగ్జాక్ట్గా మనకి ఫేస్కి సెట్ అవుతుంది అనమాట. అలా కూడా ఫౌండేషన్ని యూజ్ చేయొచ్చు. సో మీకు నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, మేకప్ అనేది ఏంటండి ఒక ఆర్ట్. సో అది క్రియేట్ చేయడం మనలో ఉంటుంది. ఓకే, అండ్ ఒక్కొక్కసారి మీకు ఇంకా న్యాచురల్గా కనబడాలి, ఈజీగా బ్లెండ్ అయిపోవాలి, తొందరగా వర్క్ అయిపోవాలి అనుకునేటప్పుడు ఫౌండేషన్ని మీరు అందులో ఫౌండేషన్లో కొంచెం మాయిశ్చరైజర్ కానీ, బ్రైట్నింగ్ క్రీమ్ కానీ, హైడ్రేషన్ క్రీమ్ కానీ, యూత్ ఎలిక్సిర్ కానీ కొద్దిగా మిక్స్ చేసి కూడా అప్లై చేయొచ్చు. దానివల్ల తొందరగా ఫౌండేషన్ బ్లెండ్ అవుతుంది, ఈవెన్గా బ్లెండ్ అయిపోద్ది. అండ్ ఆ బ్లెండర్ మీరు ఇది బ్లెండ్ చేయడం ఫౌండేషన్ ఎలా అప్లై చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు బ్రష్తో అప్లై చేయొచ్చు, లేదా ఫింగర్స్తో అప్లై చేయొచ్చు, ఆర్ ఎల్స్ లేదు అనుకుంటే మీరు ఒక బ్లెండర్స్ ఉంటాయండి, మేకప్ బ్లెండర్స్ అని, లైక్ ఇలా ఈ బ్లెండర్స్తో కూడా అప్లై చేయొచ్చు. మీకు తొందరగా అయిపోవాలంటే బ్లెండర్తో జస్ట్ డౌన్వర్డ్ బ్లెండ్ చేస్తే బ్లెండర్తో ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. అండ్ లేదు మీ స్కిన్కి ఇంకా న్యాచురల్ ఫినిషింగ్ కావాలంటే జస్ట్ బ్లెండర్ని వాటర్లో ముంచేసి ఆ వాటర్ మొత్తం గట్టిగా పిండేసి ఒక 2 మినిట్స్ సైడ్న పెట్టేయండి. ఆ తర్వాత అది జస్ట్ టచ్ చేస్తే మనకి మాయిశ్చర్ తేమ మాత్రమే తగిలేటట్టుగా ఉంటుంది ఆ బ్లెండర్. అప్పుడు ఆ బ్లెండర్తో ఫౌండేషన్ అప్లై చేయండి, చాలా న్యాచురల్గా వస్తుంది. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మనకి మేకప్ చాలా నీట్గా క్లియర్గా వస్తుంది. సో ఫౌండేషన్లో ఆల్రెడీ SPF సన్ స్క్రీన్ ఉంటుందండి, అండ్ అలాగే ఇది ఫుల్ కవరేజ్ ఇస్తుంది. మన దగ్గర మొత్తం ఎన్ని షేడ్స్ ఫౌండేషన్స్ ఉన్నాయండి? ఎన్ని షేడ్స్ ఫౌండేషన్స్ ఉన్నాయి మిస్టర్ ఆఫ్ మిలన్లో? 3 షేడ్స్. ఎస్, 3 షేడ్స్ ఫౌండేషన్స్ ఉన్నాయి. 001, 002, 003. 001 అనేది ఫెయిర్ టు వెరీ ఫెయిర్ టు ఫెయిర్ వాళ్ళకి ఇస్తాము. 002 అనేది ఫెయిర్ టు మీడియం వాళ్ళకి ఇవ్వచ్చండి. 003 అనేది మీడియం టు వార్మ్ స్కిన్ టోన్ వాళ్ళకి, బీచ్ స్కిన్ టోన్ వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫౌండేషన్ అనేది 505 రూపీస్ MRP అండి, బట్ డిస్ట్రిబ్యూటర్కి 433కే వస్తుంది. ఎంతకు వస్తుందండి ఫౌండేషన్ అనేది? 433 పడుతుంది, 14 PV వస్తుంది దీంతో. అండ్ నెక్స్ట్ కన్సీలర్స్లో మనకి ఇప్పుడు ప్రో పర్ఫెక్ట్ కన్సీలర్స్ వచ్చాయండి, న్యూ లాంచింగ్. ఓకే, ఇవి ఈజీగా బ్లెండ్ అవుతాయి. సో మనకి ఎక్కడ స్కిన్ మీద ఎక్కడ కూడా అన్ఈవెన్నెస్ ఉండదు. ఓకే, ఈ ఫౌండేషన్ ఈ కన్సీలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఈజీగా ఫేస్ మీద బ్లెండ్ అవుతాయండి. చూడండి, ప్రో పర్ఫెక్ట్ కన్సీలర్స్. సో ఇవి ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఓకే, మనకి జస్ట్ ఒక 250 ఆ ప్రైస్లోనే వచ్చేస్తుంది. బట్ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవచ్చు. లిప్ చుట్టూ చాలామందికి డార్క్ ఉంటుంది, చూడండి ఇప్పుడు నాకు కూడా కనిపిస్తుంది, దీన్ని కవర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే హైలైట్ చేసుకోవాలనుకుంటే మనం నోస్, చీక్స్, ఫోర్హెడ్, ఇది అంటే డ్యూయి మేకప్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ టీ జోన్ని, చీక్స్ని హైలైట్ చేసుకోవాలనేటప్పుడు కూడా కన్సీలర్ బాగా హెల్ప్ అవుతుంది. సో కన్సీలర్స్ని ఎలాగ యూజ్ చేయాలి? యాక్చువల్లీ కన్సీలర్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయండి. ఎన్ని కన్సీలర్స్ ఉంటాయి? 3 ఉంటాయి. 001 ఒకటి, 002 ఒకటి, 003 ఒకటి. ఓకే, సో 1 అనేది మనం హైలైట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. స్కిన్ని హైలైట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, మనం షైనీగా ఈ పార్ట్స్ హైలైట్గా కనిపించాలి, షార్ప్గా కనబాలి ఫోటోలో అనుకుంటే 001 కన్సీలర్ యూజ్ చేస్తారు. ఓకే, ఎవరైనా హైలైటింగ్ కోసం 001 యూజ్ చేయొచ్చు. అండ్ 2, 3 ఉన్నాయి కదా, ఇవి డార్క్ స్పాట్స్ కోసం. చాలామంది చాలా ఫెయిర్గా ఉండి చాలా లైట్గా డార్క్ స్పాట్స్ ఉంటే వాళ్ళకి కన్సీలర్ 001 తీసుకోవచ్చు. ఓకే, ఫెయిర్గా ఉండి డార్క్ స్పాట్స్ మాత్రం డార్క్ స్పాట్స్ అంటేనే నల్లగా ఉంటాయి కాబట్టి అవి కవర్ చేయడానికి, ఫెయిర్గా ఉండే వాళ్ళకి డార్క్ స్పాట్స్ కవర్ చేయాలంటే 002 యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ అలాగే
మీడియం టోన్లో ఉండి డార్క్ స్పాట్స్ చాలా, ఇప్పుడు చూడండి నాకు డార్క్ స్పాట్స్ చాలా డార్క్గా ఉన్నాయి, లేదా నాకంటే 003 షేడ్ వాళ్ళు ఫౌండేషన్ 3 షేడ్ వేయమంటాం కదా, వాళ్ళకి మీడియం స్కిన్ టోన్ అదే వార్మ్ స్కిన్ టోన్ వాళ్ళకి ఇంకా డార్క్గా పిగ్మెంటేషన్ మచ్చలు అవి ఉండిపోతాయి. ఫేస్ మీద ఎవరికైతే మంగు మచ్చలు ఇవన్నీ ఉంటాయో సో వాళ్ళకి కన్సీలర్ ఖచ్చితంగా అవసరం. మీరు ఒకవేళ చామంచాయిగా ఉండి మంగు మచ్చలు ఉంటే 003 కన్సీలర్ యూస్ చేయండి. మీరు ఫేర్గా ఉండి మంగు మచ్చలు ఉంటే 003, అంటే తెల్లగా ఉండి ఫేస్ మీద మంగు మచ్చలు ఉంటే 002 కన్సీలర్. లేదు చామంచాయిగా ఉండి ఫేస్ మీద మంగు మచ్చలు ఉంటే 003 వాడాలి కన్సీలర్. ఓకేనా? సో స్పాట్స్ ఉంటే కవర్ చేయడానికి 002, 003 కన్సీలర్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, ఫౌండేషన్ అప్లై చేశాక కన్సీలర్ అప్లై చేసి సేమ్ ఫౌండేషన్ ఎలా చేసామో అలాగే, కాకపోతే మచ్చలు ఉన్న దగ్గర మాత్రమే కన్సీలర్ అప్లై చేసి బ్లెండ్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్, ఈరోజు లైవ్ డెమో ఉండదండి. ప్రొడక్ట్స్ అన్నీ అయితే మాత్రం మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎందుకంటే షేడ్స్ తెలియట్లేదు కాబట్టి. సో ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? మన చర్మం యొక్క స్కిన్ టోన్ కలర్ బట్టి. కన్సీలర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? మనకున్న డార్క్ స్పాట్ కలర్ బట్టి. అండ్ కన్సీలర్లో 001 కన్సీలర్ అనేది మన ఫేస్ని హైలైట్ చేసుకోవడం కోసం కూడా యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే కాంపాక్ట్ పౌడర్స్ అనేవి ఇప్పుడు మనకి న్యూగా లాంచ్ అయ్యాయండి. అవి వచ్చేసి ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్స్ అండి. సో ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్స్ మీకు ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను, పోస్టర్స్ కూడా గ్రూప్లో వస్తున్నాయి. ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్స్ అనేవి మన స్కిన్ మీద కన్నాల్లాగా చిన్న కన్నాల్లాగా పోర్స్ ఉంటాయి కదా, వాటిని మినిమైజ్ చేసి స్కిన్ మీద ఓపెన్లా కనబడకుండా చేస్తుంది. అండ్ అలాగే 16 అవర్స్ పాటు మన ఫేస్ మీద ఆయిలీ రాకుండా, స్వెట్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. స్క్రీన్ స్టాప్ చేశానండి ఇప్పుడు, ఎందుకంటే కాంపాక్ట్ పౌడర్ స్క్రీన్ కాదు అది. మళ్ళీ నేను బ్యాక్కి వెళ్తే మళ్ళీ సిస్టమ్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఓరల్గా చెప్తున్నాను. ఓకేనా? సో ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్స్ మీకు ఆల్రెడీ నేను మీకు గ్రూప్స్లో కూడా షేర్ చేశాను. సో ఈ ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్స్ అనేవి మన ఫేస్ మీద చిన్న కన్నాల్లాగా పిన్నీస్తో పెట్టినట్టు ఉంటాయి కదా, ఆ పోర్స్ ఎన్లార్జ్డ్ పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మినిమైజ్ చేస్తుంది. అండ్ అలాగే 16 అవర్స్ పాటు మన ఫేస్ ఆయిలీ అవ్వకుండా అండ్ అలాగే స్వెట్టింగ్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకేనా? సో ఈ కాంపాక్ట్ పౌడర్స్లో మొత్తం 4 షేడ్స్ ఉంటాయి. ఎన్ని షేడ్స్ ఉంటాయండి? 4 షేడ్స్. నేను చూపిస్తాను, జస్ట్ ఏ మినిట్ అండి. ఈ స్క్రీన్ అందరికీ చూపించాను కదండి, కనిపిస్తుందా మొబైల్లో? ఇవి ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్స్ అండి. ఇందులో మొత్తం 4 షేడ్స్ ఉంటాయి. ఓకే, సో 4 షేడ్స్లో ఇక్కడ మీకు చూడండి ఈ సైడ్న 3 ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మన స్కిన్ కలర్లో కనిపిస్తాయి. స్కిన్ కలర్లో ఉంటుంది అన్నమాట కాంపాక్ట్ పౌడర్. సో అందులో 3 ఈ వైట్ తర్వాత అండి, ఈ వైట్ ఎవరికైనా వాడచ్చు. మీరు ఈ కాంపాక్ట్ వేసుకొని కూడా దాని మీద కూడా వైట్ వేసుకోవచ్చు. దానివల్ల ఇంకా ఫేస్ షైనీగా చాలా బ్రైట్గా కనిపిస్తాము. లేదు జెంట్స్ అయితే అసలు కాంపాక్ట్ ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి చూడండి, జెంట్స్ అయితే కాంపాక్ట్ ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా 004 దీని షేడ్ వైట్ కలర్ కాంపాక్ట్ కలర్ షేడ్ ఏంటండి 004. వైట్ కలర్ కాంపాక్ట్ ఉంది కదా, ఇది 004 అనమాట. 004 వైట్ కలర్ కాంపాక్ట్ అనేది మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, లేడీస్కి జెంట్స్కి ఎవరికి ఇచ్చినా, ఏ స్కిన్ కలర్ వాళ్ళకి ఇచ్చినా మ్యాచ్ అయిపోద్ది. అంటే మీకు ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్గా ఏమి ఇవ్వాలో తెలియలేదు అనుకోండి, అప్పుడు 004 బ్రైట్నింగ్ కాంపాక్ట్ పౌడర్ ఇచ్చేయండి. ఏంటండి 004 బ్రైట్నింగ్ కాంపాక్ట్ పౌడర్ ఇచ్చేయవచ్చు. అది ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. 001, 002, 003 ఉంటాయి మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్స్లో. 1 అనేది సేమ్ మీరు ఫౌండేషన్ లాగే 001 వెరీ ఫేర్ టు ఫేర్ వాళ్ళకి ఇస్తాం. 002 మీడియం టు ఫేర్ వాళ్ళకి, ఫేర్ టు మీడియం, మీడియం టు ఫేర్ ఇస్తాము. 003 అనేది మాత్రం ఎవరిదైతే మీడియం టు వార్మ్ స్కిన్ టోన్స్ ఉంటాయో వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తాను. ఓకే, సో మీరు ఫౌండేషన్ ఏదైతే తీసుకున్నారో అదే కాంపాక్ట్ తీసుకోవచ్చు, మ్యాచ్ అవుతాయి రెండు. ఓకే, అండ్ నెక్స్ట్ అర్థమైందండి. కాంపాక్ట్స్ మొత్తం మనకి 4 కాంపాక్ట్ పౌడర్స్ ఉంటాయి మిస్టర్ ఆఫ్ మెలన్లో.
స్క్రీన్ అన్నీ షేర్ చేయడానికి అంటే అవ్వట్లేదు, కొంచెం సిస్టమ్ హ్యాంగ్ అయ్యేటట్టుంది. మళ్ళీ మీకు టైం వేస్ట్ అయిపోద్దని నేను ఓరల్గా చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కాంపాక్ట్ పౌడర్స్లో వెలీనో ఉంది, ఓకే, అలాగే మిస్టర్ ఆఫ్ మిలన్ ఉంది. వెలీనో అనేది బేసిక్ రేంజ్ అండి, ఓకే. సో చాలామందికి మనం తక్కువ ప్రైస్ కదా అని వెలీనో ఇచ్చేస్తారు, బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మటుకు చాలా నీట్గా క్లియర్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం ఎంఓఎం కాంపాక్ట్ పౌడర్స్, మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్స్ ఉన్నాయి కదా, అవి ఇస్తే బెటర్. అవి ఏంటంటే 16 గంటల పాటు స్టే అని ఉంటాయి, స్కిన్ మొత్తం ఈవెన్గా ఉంటుంది, ఫేస్ ఎక్కువగా ఆయిలీ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటుంది, స్వెట్టింగ్ కంట్రోల్ చేసుకుంటుంది. సో అందులో SPF 10 కూడా ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్స్ మ్యాక్సిమం అందరికీ సజెస్ట్ చేయండి. డైలీ కూడా వాడచ్చు, మేకప్ వేసుకోలేని వాళ్ళు కూడా కాంపాక్ట్ పౌడర్ వాడచ్చు. యాక్చువల్లీ నార్మల్ బాడీ పౌడర్ అనేది ఫేస్కి పెట్టకూడదండి, కాంపాక్ట్ పౌడరే ఫేస్కి వాడాలి. కాంపాక్ట్ పౌడర్లో 4 షేడ్స్ ఉంటాయి ఎంఓఎం కాంపాక్ట్ పౌడర్స్లో. 001 అనేది ఫేర్ స్కిన్ వాళ్ళకి, 002 అనేది ఫేర్ టు మీడియం వాళ్ళకి, 003 అనేది మీడియం టు వార్మ్ స్కిన్ వాళ్ళకి, అంటే బాగా తెల్లగా ఉండే వాళ్ళకి 001 ఇస్తాము, నార్మల్ వాళ్ళకి మీడియం వాళ్ళకి ఎవరైతే 002 ఇస్తాం, చామంచాయిలో ఉండే వాళ్ళకి 003 ఇస్తాం. మీరు ఏదైతే ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకున్నారో అదే కాంపాక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ నెక్స్ట్ లూజ్ పౌడర్ అనేది మనం ఎవరైనా వాడచ్చండి. ఫౌండేషన్ వేసాక దాన్ని సెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఓకే. లూజ్ పౌడర్ అంటే ఫౌండేషన్ రాసుకొని లూజ్ పౌడర్, కన్సీలర్ కూడా రాసుకొని లూజ్ పౌడర్ వేసుకొని దాని మీద కాంపాక్ట్ కూడా వేసుకోవచ్చు, ఓకేనా. సో లూజ్ పౌడర్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు, డైలీ కూడా వాడుకోవచ్చు లూజ్ పౌడర్ని. లైక్ కాంపాక్ట్ పౌడర్ ఎలా డైలీ వాడుకోవచ్చు అని చెప్పాను, అలాగే లూజ్ పౌడర్ కూడా డైలీ వాడుకోవచ్చు. ఇందులో షేడ్స్ ఏమి ఉండదు, ఒకటే షేడ్, అది అందరూ వాడచ్చు. లేడీస్, జెంట్స్, ఫేర్గా ఉండేవాళ్ళు, మీడియంగా ఉండేవాళ్ళు, వామ్గా ఉండేవాళ్ళు, ఎవరికి వేసినా చాలా న్యాచురల్గా సెట్ అయిపోద్ది లూజ్ పౌడర్ అనేది, ఓకే. అండ్ నెక్స్ట్ బ్లష్ ఆన్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయండి. లైక్ ఇండివిజువల్గా ఒకటే పింక్ టైప్లో ఉండేది, లేదా ఇలా 3-in-1 ఫేస్ ప్యాలెట్లో ఉంటాయి. 3-in-1 ఫేస్ ప్యాలెట్లో అయితే మాత్రం ఒక సైడ్ బ్లష్ ఆన్ ఉంటుంది, ఒక సైడ్ బ్రాంజర్ ఉంటుంది, ఒక సైడ్ హైలైటర్ ఉంటుంది. ఇది బ్లషర్ కింద హెల్ప్ అవుతుంది, హైలైటర్ కింద హెల్ప్ అవుతుంది, స్కిన్ని కొంచెం మనం షేప్ చేసుకోవడానికి బ్రాంజర్ కింద కూడా హెల్ప్ అవుతుంది. 3-in-1 ఫేస్ ప్యాలెట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేదు మీరు అన్ని వాడలేమంటే సింపుల్గా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా బ్లష్ ఆన్ యూజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ పిక్చర్లో ఏదైతే ఉందో అది బ్లష్. ఇందులో 3 షేడ్స్ ఉంటాయి, 425 రూపీస్కి వస్తుంది, 14 PV. అండ్ నెక్స్ట్ బ్లష్ ఆన్ అనేది డైలీ వాడచ్చండి. బ్లష్ ఆన్ ఇక్కడ చూడండి, ఎంఐ చీక్స్కి ఏదైతే అప్లై చేశారో మీరు ఇలా కనబడేటట్టే వేయాలని లేదండి. జస్ట్ బ్లష్ ఆన్ మొత్తం తీసుకొని బ్రష్ తోటి ఇలా డస్ట్ చేసేసేయండి. అప్పుడు అప్లై చేసుకుంటే లైట్గా చాలా న్యాచురల్గా వస్తుంది. లైక్ మన బుగ్గలు తెల్లగా లేత గులాబీ రంగులో ఉంటే ఎలా వస్తుందో అలా న్యాచురల్గా కనిపిస్తుంది. అలా కూడా వేసుకోవచ్చు, బట్ బ్లష్ ఆన్ వేస్తే మొత్తం ఫేస్ లుక్ మారుతుందండి. మనం జస్ట్ స్మైల్ ఇస్తూ ఈ ఏదైతే యాపిల్ బోన్ జస్ట్ ఇలా రౌండ్గా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మనం కర్వ్ టైప్లో కూడా వేసుకోవచ్చు. ఈ యాపిల్ బోన్ ఏదైతే ఉందో ఇలా వేసుకోవచ్చు, లేదా రౌండ్గా వేసుకోవచ్చు, ఓకే. సో బ్లష్ ఆన్ వేయడం వల్ల మనం స్మైల్ చేసేటప్పుడు మన ఫేస్లో క్లియర్గా ఆ ఎక్స్ప్రెషన్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా గ్లోగా కనిపిస్తాం బ్లష్ ఆన్ వేసుకుంటే. ట్రై చేయండి అందరూ బ్లష్ వేసుకోవడం. డైలీ బ్లష్ వాడొచ్చండి. మనం ఏంటంటే న్యాచురల్గా ఉంటూనే అది సంథింగ్ డిఫరెంట్ గ్లోని మన ఫేస్లో తెస్తుంది. మీకు లైవ్ డెమో చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది బ్లష్ ఆన్ ఎఫెక్ట్ అనేది, ఓకే. సో నేను మ్యాక్సిమం వీలైతే రేపైనా లైవ్ డెమో చేయడానికి మీకు ట్రై చేస్తాం. సో అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మేకప్ రిమూవర్. సో ఇప్పుడు ఫేస్ కేటగిరీ కంప్లీట్ అయిపోయి కదండి. ఏమేమి చెప్పాం ఫేస్ కేటగిరీలో? ఫౌండేషన్, ఫేస్ మామూలు స్కిన్ కేర్ రొటీన్ కామన్, ప్రైమర్ కామన్ అందరికీ. దాని తర్వాత ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి మీ స్కిన్కి సరిపడేది. 3 షేడ్స్ ఉంటాయి. 3 మన ఫేస్కి ఏదైతే మ్యాచ్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మన స్కిన్ కలర్ బట్టి అంచనా ప్రకారం ఇచ్చేయవచ్చు. 1 అనేది తెల్లగా ఉండే వాళ్ళకి, 2 అనేది మీడియం వాళ్ళకి, 3 అనేది వామ్ స్కిన్ టోన్ ఇలాగ ఇచ్చేయవచ్చు. కాంపాక్ట్ కూడా ఏ ఫౌండేషన్ తీసుకున్నాం అదే కాంపాక్ట్ తీసుకున్నా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్లష్ ఆన్ అనేది ఓన్లీ ఫర్ మన చీక్స్కి వేసుకుంటాం. లూజ్ పౌడర్ అనేది మనం కాంపాక్ట్కి ముందు వేసుకొని ఆ తర్వాత కాంపాక్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫేస్ అండ్ ఐ మేకప్ రిమూవర్ అనేది దేనికి? మనం మేకప్ వేసుకుంటాం
బట్ అది రిమూవ్ చేసేటప్పుడు ఫేస్ మొత్తం కంగాలి చేసుకోకుండా మనం జస్ట్ కొద్దిగా చిన్న కాటన్ మీద మేకప్ రిమూవర్ని స్ప్రే చేసి క్లీన్ చేస్తే వన్ స్వైప్లోనే, అంటే ఒక్కసారి ఇలా తుడవంతో మన మేకప్ రిమూవ్ అవుతుందండి, ఎంత లాంగ్ స్టే మేకప్ అయినా. ఎందుకంటే ఇది ఆయిల్ ప్లస్ వాటర్ బేస్డ్, సో ఇది ఈజీగా మన స్కిన్ మీద మేకప్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి 395 రూపీస్ పడుతుందండి మేకప్ రిమూవర్. మీరు డైలీ కాజల్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, లిప్స్టిక్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది మేకప్. 13 PV వస్తుందండి. నెక్స్ట్ ఐ మేకప్. ఐ కేటగిరీలో మీరు చాలా ఉంటాయండి. లైక్ ఐ మేకప్ మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? కొంతమంది లైక్ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, లేదా వాళ్ళే పెళ్లి కూతురు అయితే చాలా బ్రైట్గా కనిపించాలి, లేదా మీరే ఒక పెళ్లి కూతుర్ని రెడీ చేయాలనుకుంటే ఫేస్ చాలా బ్రైట్గా ఐని హైలైట్ చేయాలనుకుంటే డబల్ షేడ్స్ వేస్తాము, ట్రిపుల్ షేడ్స్ వేస్తాము, అంటే ఒకేసారి 2-3 రంగులు కలిపి వేస్తాము, ఒకేసారి 2 రంగులు వేస్తాము, అలా కూడా వేసుకోవచ్చు. న్యాచురల్గా ఉండాలంటే లైట్ కలర్ వేసి మన ఫేస్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే లైట్ కలర్ వేసి దాని మీద షిమ్మర్ వేసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది, ఎలిగెంట్గా కూడా కనిపిస్తాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ మేకప్ వేసాక ఐబ్రో టచ్అప్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఐబ్రో టచ్అప్ ఇవ్వడం వల్ల, అంటే మనకి ఏదైతే కనుబొమ్మలకి మనం ఇస్తామో ఆ కనుబొమ్మలకి లైట్గా కలరింగ్ చేయడం వల్ల, అది మీరు కాజల్ పెన్సిల్తోనే టచ్అప్ ఇవ్వచ్చు, మస్కరాతోనే టచ్అప్ ఇవ్వచ్చు. ఓకే, ఇవ్వడం వల్ల ఫేస్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. ఓకే, ప్రాక్టికల్గా కూడా చెప్తానండి వనజ గారు, బట్ ఈరోజు ఓరల్గా చెప్పుకున్న తర్వాత మనం రేపు ప్రాక్టికల్గా చెప్పుకున్నాం అనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఐ మేకప్లో మస్కరా అండ్ అలాగే ఐ షాడో అండ్ ఐబ్రో పెన్సిల్ అండ్ అలాగే కాజల్, ఓకే, అండ్ ఐలైనర్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎన్ని ప్రొడక్ట్స్ అండి? మస్కారా, ఐ షాడో, ఐబ్రో పెన్సిల్, కాజల్, ఐలైనర్, ఈ 5 ప్రొడక్ట్స్ ఐ మేకప్కి ఇంపార్టెంట్. ఓకే, అండ్ కాజల్ చాలామంది వాడేటప్పుడు మనకి 2 కాజల్స్ ఉంటాయి, ఏవి సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. దీన్ని పెన్సిల్ అంటాం, ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్. ఐలైనర్ అని ఉంది కదా, ఇది ఐలైనర్ ఏమో అనుకుంటారు, బట్ ఇది లైనర్ కింద పెట్టుకోవచ్చు, కాటుక కింద పెట్టుకోవచ్చు. బట్ ఇది కాటుకలాగా వాడడం వల్ల ఏమవుతుందంటే కాటుక కళ్ళ కిందకి స్ప్రెడ్ అవ్వదు, అలాగే ఎక్కువసేపు మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. పిల్లలకి కూడా ఈ కాటుకని వాడచ్చు. ఓకేనా, ఇది బేసిక్ కాజల్ అండి. డీప్ డిఫైన్ కాజల్ అనేది బేసిక్ కాజల్. ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెట్టలేము, బేసిక్లో కాజల్ కావాలనేటప్పుడు ఇది ఇవ్వండి, బట్ అది వాటర్ ప్రూఫ్ కాదు, స్మజ్ ప్రూఫ్ కాదు. ఓకేనా, సో రెగ్యులర్గా వాడుకోవచ్చు. అలాగే ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ అనేది మాత్రం ప్రీమియం కలర్ వస్తుంది, డార్క్ కలర్ వస్తుంది కళ్ళకి, అలాగే వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్. ఓకే, ఎక్కువసేపు స్టే అని ఉంటుంది, లాంగ్ స్టే అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దీని ద్వారా మీకు 8.33 PV వస్తుంది ఒక్క ఐలైనర్ పెన్సిల్ కొనుక్కోవడం ద్వారా. ఓకే, అది కాజల్ కమ్ ఐలైనర్ రెండింటి కింద వాడుకోవచ్చు. కాజల్ అనేది 6 PV వస్తుంది. అండ్ అలాగే కలర్డ్ కాజల్స్ కూడా ఉన్నాయండి. ఎవరైనా కలర్స్ పెట్టుకోవాలనుకుంటే ఇవి ఐ షాడోకి టచ్అప్ కింద యూజ్ చేయొచ్చు, అంటే ఇలాగా, లేదంటే కాటుక కింద కూడా పెట్టుకోవచ్చు. వాటర్ లైన్ అంటే మన కంటి లోపల పెట్టుకుంటాం కదా, దాన్ని వాటర్ లైన్ అంటాం, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షో టైమ్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఐలైనర్. ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది, అలాగే బ్రష్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా డిఫరెంట్ షేప్స్ చూపిస్తున్నారు మీకు, అంటే ఐ లైనర్ వేసేదాన్ని బట్టి మన ఐ షేప్ మారిపోద్ది, ఫేస్ లుక్ మారిపోతుంది. సో మన ఫేస్కి ఎలా మనం ఆ రోజు ఎలా తయారవ్వాలనుకుంటున్నాం, బాగా ఎలిగెంట్గా కనబడాలనుకుంటున్నామా, లేదంటే బాగా న్యాచురల్గా కనబడాలనుకుంటున్నామా, లేదా మన ఐస్ రౌండప్గా కనబడాలనుకుంటున్నామా, లేదా మన ఐస్ అనేవి లాంగ్గా కనబడాలనుకుంటున్నామా అనేది మనం ఒక్క ఐలైనర్తో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్క ఐలైనర్తో మన ఫుల్ ఫేస్ షేప్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఐలైనర్ కూడా ఉంది, అదే పెన్ ఐలైనర్ అండి. చూసారా స్కెచ్ టైప్లో మనం మార్కర్ పెన్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇది ఏంటంటే ఎవరికైతే ఐలైనర్ పెట్టుకోవడం రాదో వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఈ ఐలైనర్ని. ఓకే, ఇది ఏంటంటే స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండ్ అలాగే ఆల్మోస్ట్ 14 hours స్టే అని ఉంటుందండి. ఓకే, రోజు మొత్తం స్టే అని ఉంటుంది మనం రిమూవ్ చేసే వరకు. అదే బ్లాక్ కలర్ ఉంటుంది, థిక్ బ్లాక్ ఉంటుంది. చాలా ఐ అనేది చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది ఐలైనర్ పెట్టుకోవడం వల్ల. మస్కరా చాలామందికి మేకప్ అంతా వేసుకోకపోయినా కాంపాక్ట్ అండ్ మస్కరా ఎక్కువగా వాడతారు, ఎందుకంటే మస్కరా
న్యాచురల్గానే కనిపిస్తుంది. బట్ మన రెప్పలు మన కనురెప్పలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నదానికంటే ఇంకా పెద్దవిగా కనిపిస్తుంది. ఓకే, సో ఉన్నదానికంటే ఇంకా పెద్దవిగా మన కనురెప్పల్ని పెంచుకోవచ్చు. కనురెప్పల సైజులో డిఫరెన్స్ రావడం వల్ల మొత్తం ఫేస్ చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, మస్కరాలో మీకు వాల్యూమైజింగ్ మస్కరా ఉంటుంది, షో టైమ్ మస్కరా ఉంటుంది. ప్రజెంట్ షో టైమ్ మస్కరాస్ అవైలబుల్ ఉన్నాయి. షో టైమ్ మస్కరాస్ అనేవి వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ అలాగే ఇండివిజువల్గా ఉంటుంది. ఒక్కొక్క ల్యాష్ మనకి బయట చాలా మస్కరాస్ ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ రాదు కానీ అంటికిపోతుంటాయి. ఇది అలా కాదు, వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, పొడుగు కూడా లెంత్ కూడా ఎక్కువ వస్తుందండి. అందుకే మన ఐ మస్కరా వేయగానే చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ షాడోస్. చాలామంది మన సైడ్ ఏంటంటే ఐ షాడోస్ డబల్ కలర్ ట్రిపుల్ కలర్స్ ఇష్టపడరు. సో అలాంటప్పుడు మీరు న్యాచురల్గా సింగిల్ కలర్ వేసుకోవచ్చు. మన ప్యాలెట్లో 6 షేడ్స్ ఉంటాయండి ట్రూ ఎమోషన్ ఐ షాడో ప్యాలెట్లో. ఈ 6 షేడ్స్లో మీరు డిఫరెంట్ మేకప్ చేయవచ్చు. మీరు ఒక బ్రైడల్కి వేయాలనుకుంటున్నారు పెళ్లి కూతురికి, సో అక్కడ అయ్యే మెయిన్ అట్రాక్షన్ కాబట్టి తన డ్రెస్ కోడ్ బట్టి మీరు ఐ షేడ్స్ వేయొచ్చు. ఒక బర్త్డే గర్ల్కి వేయాలనుకుంటున్నారు, పుట్టినరోజు పాపకి మేకప్ చేయాలనుకుంటున్నారు, తను ఒక లిటిల్ ప్రిన్స్ లాగా మీరు చూపించాలనుకునేటప్పుడు, చాలా బార్బీ గర్ల్లా చూపించాలనుకునేటప్పుడు ఇలాంటి ఐ షాడోస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మంచిగా క్రియేట్ చేయొచ్చు, డిఫరెంట్గా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ మీరు కూడా డబల్ షేడ్స్ షైనీ ఇలాగా మనం యూట్యూబ్లో ఇప్పుడు చాలా ఉన్నాయండి. మీరు కావాలంటే మన ఐ షాడో ప్యాలెట్తో అలా డిఫరెంట్ లుక్స్ ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది బేసిక్ అప్లికేషన్ అండి. ఐ షాడో జస్ట్ న్యాచురల్గా ఇక్కడ చూడండి, అసలు ఏం అప్లై చేసినట్టు ఉండదు. మన డార్క్ స్పాట్ ఒక్కటి కవర్ చేసి న్యాచురల్గా కనిపిస్తుంది. ఇలా కూడా మనం రెడీ అవ్వచ్చు, డైలీ రెడీ అవ్వాలనుకునే వాళ్ళు. అండ్ ఐ మేకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దేనికి వస్తామండి, లిప్. సో లిప్స్లో వచ్చేసి మ్యాట్ లిప్స్టిక్స్ ఉంటాయి, క్రీమీ లిప్స్టిక్స్ ఉంటాయి, గ్లాస్ లిప్స్టిక్స్ ఉంటాయి. చాలామందికి ఇదే టెన్షన్ ఎక్కువ. చాలా లిప్స్టిక్స్ ఉన్నాయి, ఏమి ఇవ్వాలి, ఏం చెప్పాలి వాళ్ళకి అంటే కొంతమంది సింపుల్గా రెడ్ లిప్స్టిక్ పెట్టేయండి, పింక్ లిప్స్టిక్ పెట్టేయండి అంటారు. కానీ ఇక్కడికి వచ్చి మీరు చూసేసరికి చాలా వేరియంట్స్ ఉంటాయి లిప్స్టిక్స్లో. సో యాక్చువల్లీ ఎప్పుడైనా చాలామంది ఇప్పుడు తిన్నా తాగినా పోకుండా ఉండే లిప్స్టిక్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు మీరు వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్స్ సజెస్ట్ చేయండి. లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్స్, ఇవి వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్. సో డే అంతా స్టే అని ఉంటుంది. మనం ఏం తిన్నా తాగినా ఈవినింగ్ వరకు మనం రిమూవ్ చేసే వరకు మన లిప్స్టిక్ పోదు. అది మీరు లైట్ కలర్ వేసుకున్నా డార్క్ కలర్ వేసుకున్నా 18 PV వస్తుందండి ఒక్క లిప్స్టిక్ కొనడం వల్ల. ఓకే, సో ఇవేంటంటే కిస్ ప్రూఫ్ లిప్స్టిక్స్ అంటాము. లైక్ మన ఏం తిన్నా తాగినా రిమూవ్ అవ్వని మీనింగ్ అనమాట. అండ్ ఇంటెన్స్ కలర్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ అని, అంటుకోదు కూడా. లిప్స్టిక్ వేసాక మనకి తేమగా అంటుకోవడం కూడా ఉండదు, మ్యాటీ ఫినిషింగ్ వస్తుంది. అండ్ కొంతమందికి క్రీమీ లిప్స్టిక్స్ నార్మల్ లిప్స్టిక్ బేస్లో ఉండేవి ఇష్టపడతారు. ఇది మ్యాటే వస్తుందండి, బట్ వాటర్ ప్రూఫ్ స్మజ్ ప్రూఫ్ కాదు, బట్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. మనం రిమూవ్ చేసే వరకు లేదా మనం ఏం తాగలేనంత వరకు కూడా అలానే ఉంటుంది. ఓకే, ఇది బేసిక్ రేంజ్ మీకు 360 రూపీస్ పడుతుంది, 12 PV వస్తుంది. చాలామంది లిప్స్టిక్స్లో వెలీనో ఉన్నాయి, ఎంఓఎం ఉన్నాయి, ఏవి సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తారు. యాక్చువల్లీ ఎంఓఎం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వెలీనో ఇలాంటి బేసిక్ రేంజ్ తీసుకుంటే చాలామందికి అంటే ఇది యాక్చువల్లీ 180 రూపీస్ బేసిక్ రేంజ్ అండి. వీటిల్లో మనం ఇంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో ఇవి బాగుంటాయి, బట్ ఇవి ఏంటంటే స్టార్టింగ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో లిప్స్టిక్ ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. బట్ ఎవరైతే ఆల్రెడీ బయట 500-600 లిప్స్టిక్స్ యూస్ చేస్తున్నారు, అంత కాస్ట్ ఉండేవి మ్యాట్స్ వాడుతున్నారు అనే వాళ్ళకి మనం వెలీనో ఎప్పుడు ఇవ్వకూడదు. ఓకే, మనం అప్పుడు ఎంఓఎంలో ప్రిఫర్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్స్కే ఇవ్వాలండి. ఆ తర్వాత ఇంకా తక్కువలో అని అడిగితే మనము క్రీమీ మ్యాట్ లిప్స్టిక్స్ సజెస్ట్ చేయాలి మిస్టర్ ఆఫ్ మిలన్లో. అంతే తప్ప వెలీనో అనేది ఎక్కువసేపు ఉండదండి, అది చాలా బేసిక్ రేంజ్. ఓకే, అదే నేను చెప్తున్నాను మీకు. క్రీమీ మ్యాట్ అనుకోండి ఒక 1-2-3 అవర్స్ ఉంటుంది, అంటే మనం ఏం తినలేనంత వరకు క్రీమీ మ్యాట్ ఉంటుంది లిప్ మీద. అదే లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్స్ అనుకోండి, మీరు ఏం తిన్నా తాగినా కడిగినా అలానే ఉంటుంది. మనం రిమూవ్ చేసేదాకా మేకప్ రిమూవర్ కానీ క్లెన్జర్ కానీ పెట్టి రిమూవ్ చేసేదాకా అలానే ఉంటుంది. సో అవతల వాళ్ళకి ఏది అవసరమో దాన్ని బట్టి లిప్స్టిక్ ఇవ్వాలి. బాగా ఎక్కువసేపు ఉండాలి అనుకునే వాళ్ళకి వెలీనో ఇచ్చామనుకోండి, ఇంకొకసారి లిప్స్టిక్స్ కొనరు మన దగ్గర. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ లిక్విడ్ లిప్స్టిక్స్కి ఇవ్వండి. మీరు ప్రైస్ ఎక్కువ కదా అని ఆలోచిస్తారు, ప్రైస్ బట్టే క్వాలిటీ కూడా ఉంటుంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
ఇది బయట మీరు కంపేర్ చేస్తే మన లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్స్ ఎక్కువ కాస్ట్ కాదండి. ఎందుకంటే బయట 1000 రూపీస్కి 800 రూపీస్ 700 రూపీస్ అలా ఉంటుంది. ఇంత క్వాంటిటీ, ఇంత లిప్స్టిక్, ఇంత స్టే ఆన్ ఉండేది కావాలంటే. ఓకే, అది మనం కంపేర్ చేసుకోవాలి. చాలామంది 500 అనగానే చాలా ఎక్కువ అని ఫీల్ అవుతారు. మన దగ్గర 180 కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు 500 అనగానే ఎక్కువ అనిపిస్తుంది. బట్ 500కి ఈ క్వాలిటీ ఇవ్వడం నిజంగా గ్రేట్. అండ్ నెక్స్ట్ లిప్ గ్లాసెస్. చాలామంది లిప్స్టిక్స్ అంటే ఇష్టపడరు. లిప్ షైనీగా గ్లాసీగా ఉండాలనుకుంటారు, కానీ కలర్ కనబడకూడదు అనుకుంటారు. అలాంటప్పుడు లిప్ గ్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కొంతమంది మ్యాట్ లిప్స్టిక్ వేయాలి, బట్ లిప్ మాత్రం చాలా గ్లాసీగా ఉండాలి. లైక్ నైట్ పార్టీస్కి, నైట్ ఫంక్షన్స్కి రెడీ అయ్యామనుకోండి, ఆ నైట్ టైం ఉండే లైటింగ్కి మన ఫేస్ డల్ అవ్వకుండా ఇంకా బ్రైట్గా కనబడాలి. నైట్ టైం మ్యారేజ్ ఫంక్షన్స్ వాటికి అటెండ్ అయ్యేటప్పుడు అనేటప్పుడు మీరు లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్ మీద లైట్గా గ్లాస్ వేసుకోండి. అప్పుడు షైనీగా కూడా కనిపిస్తుంది. గ్లాస్ అనేది లిప్స్టిక్ ఉంటేనే వేసుకోవాలని లేదండి. ఖాళీ ఇది ఒక్కటి అప్లై చేసుకున్నా మన లిప్స్ అనేవి మాయిశ్చర్గా గ్లాసీగా ఉంటాయి. బట్ గ్లాస్ అనేది వాటర్ ప్రూఫ్ కాదు. మన బ్రాండే కాదు, ఏ బ్రాండ్ అయినా గ్లాస్ అంటే వాటర్ ప్రూఫ్ ఉండదు, స్మజ్ ప్రూఫ్ ఉండదు. గ్లాస్ అనేది ఎందుకంటే ఆ షైన్ కనబడడం కోసం కాబట్టే అది మాయిశ్చర్గానే ఉంటుంది, అంటే అంటుకుంటుంది ఇలా టచ్ చేస్తే గ్లాస్ అనేది. ఓకే, ఒక్క లిప్ గ్లాస్ సెలెక్ట్ చేయడం వల్ల 10 PV మీరు పొందొచ్చు. అండ్ నెక్స్ట్ లిప్ కేటగిరీ అయిపోయింది కదండి. నెయిల్ కేటగిరీ. నెయిల్ పాలిషెస్ అన్ని షేడ్స్ ప్రెజెంట్ అవైలబుల్ లేవండి. వెలినో నెయిల్ పాలిషెస్ కూడా బాగున్నాయి, మీరు వెలినో కూడా పెట్టుకోవచ్చు. నెయిల్ పాలిషెస్లో అయితే వెలినో బాగున్నాయి. వెలినోలో నెయిల్ పాలిషెస్ బాగున్నాయి అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్స్. లాంగ్ స్టే లిక్విడ్ లిప్స్టిక్స్ బాగున్నాయి. ఓకే, సో అవి ఇవ్వచ్చు. ఓకే, సో నెయిల్ పాలిషెస్ MOMలో ఉన్నాయి, వెలినోలో ఉన్నాయి. నెయిల్ పాలిషెస్ కొన్ని షేడ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. 6 PV వస్తుంది నెయిల్ పాలిష్ వల్ల. నెయిల్ పాలిష్ అనేది మనకి ఏ కలర్స్ నచ్చితే అవి. చాలామంది DLCPస్లో వాటిలో ఏవి పెట్టుకోవాలని ఆలోచిస్తారు. అలాంటప్పుడు మినిమం మీకు ఏ నెయిల్ పాలిషెస్ అవసరం అవుతాయి, లైక్ 009, 011 MOMలో అయితే ఇలాంటి షేడ్స్ అంటే న్యాచురల్గా అందరూ యూజ్ చేస్తారు. లైక్ ప్లమ్ షేడ్, డార్క్ పింక్ షేడ్, పర్పుల్ కలర్, లైట్ లావెండర్ కలర్, ఇలాంటి లైట్ పింక్ కలర్, ఇలాంటివన్నీ అందరూ యూజ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి షేడ్స్ మీరు DLCPస్లో వాటిలో పెట్టుకోవచ్చు, ఈజీగా మూవ్ అయిపోతాయి. ఒక్క నెయిల్ పాలిష్ వల్ల మీకు 7 PV వస్తుందండి, 245 రూపీస్కి వస్తుంది. అండ్ మెయిన్లీ ఇంకొకటి మనం చెప్పుకోవాలి, డిప్ అండ్ క్లీన్ నెయిల్ పాలిష్ రిమూవర్. చాలా బయట మనకి ఈ టైప్ చాలా తక్కువ బ్రాండ్స్లో అవైలబుల్ ఉంటుందండి. సో చాలామందికి కూడా తెలియదు. జస్ట్ నెయిల్ పాలిష్ మన నెయిల్ని డిప్ చేసి నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోవచ్చండి. చూపిస్తాను. దీని ద్వారా 9 PV వస్తుందండి, 275 రూపీస్. లైక్ చూడండి, నెయిల్ పాలిష్ ఉంది కదా, దీన్ని డిప్ చేసి నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే నెయిల్ పాలిష్ ఉందో అది రిమూవ్ చేస్తుందని చూడండి. ఓకే, లెగ్కి మీరు రిమూవ్ చేసుకోవాలంటే కొద్దిగా కాటన్ తీసుకోండి. ఓకే, దీన్ని జస్ట్ డిప్ చేసి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే లెగ్స్ని ఇందులో డిప్ చేయడానికి మ్యాక్సిమం మనం ఇష్టపడము, అది కొంచెం కంఫర్ట్ కూడా ఉండదు కాబట్టి. ఓకే, ఇలాగ దించి కాటన్ నుంచి కాటన్తో రిమూవ్ చేసేసుకోవచ్చు. లెగ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందండి. అండ్ బయట నెయిల్ పాలిష్ రిమూవర్ లాగా మనము ఎక్కువసేపు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టి ఇలా డిప్ చేయగలని అయిపోద్ది. కాళ్ళకు కూడా మీరు కాటన్ పెట్టి ఇలా సింపుల్గా రిమూవ్ చేస్తే తొందరగా వచ్చేది. లేదు మీరు కాళ్ళని అందులో ముంచాలని చూసారనుకోండి, అది బయటకు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. బట్ నెయిల్ పాలిష్ రిమూవర్ అనేది మీరు కంపేర్ చేస్తే బయట దాంతో చాలా బెటర్. మన నెయిల్ పాలిష్ రిమూవర్ మన టైం సేవ్ అవుతుంది, ఈజీగా రిమూవ్ అవుతుంది, ఎంత లాంగ్ స్టేజ్ అయినా రిమూవ్ అవుతుంది. చాలా యూజెస్ వస్తుందండి. ఎన్ని యూజెస్ అంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 4 months అవుతుంది. అన్ని టెస్టింగ్కి వాటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నేను రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను ఇంకానా. ఓకే, సో అలా మనకి ఒక 6 months వస్తుంది, ఆల్మోస్ట్ 6 months అలా వస్తుంది మనం యూజ్ చేసుకోవడానికి. ఓకే, సో ఎవరికైనా మీరు నెయిల్ పాలిష్ రిమూవర్ సజెస్ట్ చేయొచ్చు. జస్ట్ 275 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే 9 PV ఆల్మోస్ట్ వస్తుంది దీని ద్వారా.
అండ్ నెక్స్ట్ మెయిన్ బ్రష్ సెట్. చాలామంది దీని మీద ఫోకస్ చేయరండి. కాంపాక్ట్ పౌడర్స్ ఇచ్చేస్తారు, ఫౌండేషన్స్ ఇచ్చేస్తారు, బట్ దేంతో అప్లై చేసుకోవాలి? మన దగ్గర బ్లెండర్ తోటి అప్లై చేసుకోవాలని లేదండి, బ్రష్తో కూడా ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ డాట్స్లా పెట్టేసి ఫౌండేషన్ని బ్రష్తో బ్లెండ్ చేస్తే ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. నేను రేపు మీకు బ్రష్ తోటే బ్లెండ్ చేసి చూపిస్తాను. మన దగ్గర బ్రష్ సెట్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇదే బ్రష్తో మనం ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు, ఇదే బ్రష్తో మనం కాంపాక్ట్ అప్లై చేసుకోవచ్చు, ఇదే బ్రష్తో బ్లష్ ఆన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ మిగతా 3 కూడా ఒకటి ఐ షాడోకి యూజ్ చేయొచ్చు, ఒకటి లిప్ లైనర్ కింద యూజ్ చేయొచ్చు, ఐబ్రో టచ్అప్కి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. సో అది ఎలా అనేది నేను రేపు జూమ్ మీటింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అది లైవ్ డెమో చేస్తాను కాబట్టి. బట్ మేకప్ మనం ఎంత నీట్గా యూజ్ చేస్తున్నామో ఆ తర్వాత అవి యూజ్ చేసిన బ్రషెస్ని అంతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనం వాడిన కాస్మెటిక్స్ని నీట్గా ఒక పౌచ్ దాంట్లో నీట్గా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి మెయిన్లీ ఈ మంత్ ఉన్న స్పెషల్ ఆఫర్ ఏంటండి, ఎవరైతే 4500 అంతకంటే ఎక్కువ కాస్మెటిక్స్ మేకప్ ప్రొడక్ట్స్లో కానీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో కానీ డ్యూ గార్డెన్ ప్రొడక్ట్స్లో కానీ కొంటారో వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ ఫ్రీ వస్తుంది. హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుందండి. ఓకే. సో మనకి ఇప్పుడు దాకా ఇచ్చిన బ్యాగ్స్ అన్నిట్లో బాగుంది, అందుకే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి. మళ్ళీ స్టాక్ వచ్చాయి, అవి కూడా అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తాయి. సో మీరు ఎవరైనా ఇంకా బిల్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తొందరగా బిల్ చేసుకోండి. అయిపోయాను నన్ను అడగొద్దు, ఎందుకంటే మీరు మంత్ ఎండ్ వరకు వెయిట్ చేస్తారు కొంతమంది అలా కాదు, అయిపోతాయని ముందే బిల్ చేసుకుంటారు. సో మంత్ ఎండ్ దాకా వెయిట్ చేస్తే దొరకపోవచ్చు. ఓకే. సో మెయిన్లీ ఈ కాస్మెటిక్స్ అన్నీ మీరు అందరికీ సజెస్ట్ చేయొచ్చు. కొంతమంది పిల్లలకి కూడా క్లాసికల్ డ్యాన్సెస్కి మేకప్ ప్రొడక్ట్స్ కావాల్సి వస్తుంది, లేదా బర్త్డే ఫంక్షన్స్కి వేయాల్సి వస్తుంది, మెచ్యూర్ ఫంక్షన్స్కి వేయాల్సి వస్తుంది. సో కిడ్స్ కదా, ఆ టైంలో ఏం వాడతామన్న డౌట్ ఉంటుంది. మనవి పారాబెన్ ఫ్రీ, క్రూయల్టీ ఫ్రీ, హలాల్ సర్టిఫైడ్, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. సో ఇవి ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు, మనం కూడా డైలీ యూజ్ చేయొచ్చు. ఓకే. నేను మరి డైలీ మేకప్లోనే కదా ఉంటున్నాం, మేము మినిమం మేకప్ మెయింటైన్ చేస్తాం. సో ఎన్నో లైవ్ డెమోస్ చేస్తాం, మా స్కిన్ డ్యామేజ్ ఏం అవ్వట్లేదు కదా. ఇది లైవ్ ఒక ఎగ్జాంపుల్ అంతే. మీరు కూడా ట్రై చేయండి. మీలో చాలామంది మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కావాలంటే వాళ్ళని అడగండి. ఓకే. ఫస్ట్ మీరు యూజ్ చేయాలి. మీరు ఒక అప్లైనర్గా మీరు ఒక బ్రాంజ్ డైరెక్టర్ కావచ్చు, గోల్డ్ డైరెక్టర్ కావచ్చు, డైమండ్ డైరెక్టర్ కావచ్చు, ఒక క్రౌన్ కావచ్చు, ఒక యూసీడీ కావచ్చు, ఒక డియూసీడీ కావచ్చు, ఒక డీసీడీ కావచ్చు. మీరు ఫస్ట్ యూజ్ చేయాలి. మీరు యూజ్ చేస్తేనే మీ కింద టీం అవి ఫాలో అవుతారు, మీరు వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే మన దాంట్లో చాలామంది స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నారు కానీ ఇంకా కాస్మెటిక్స్ యూజ్ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే. ఫస్ట్ మీరు ట్రై చేస్తే ఆ ఫినిషింగ్ ఎలాగుంది, మేబీ ఫస్ట్ అటెంప్ట్ మీకు ఏమైనా అంటే మిస్టేక్స్ జరగవచ్చు, సెకండ్ అటెంప్ట్స్ ఇంకొంచెం మిస్టేక్స్ తగ్గి కొంచెం మిస్టేక్స్ జరగవచ్చు, బట్ థర్డ్ అటెంప్ట్ ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా మేకప్ చేసుకోగలుగుతారు. సో రేపు నాతో పాటు లైవ్ డెమో, నేను రేపు మేకప్ లైవ్ డెమో చేస్తాను కదా. ఇప్పుడు ఎవరైతే 154 మెంబర్స్ 153 మెంబర్స్ ఉన్నారో మీరు అందరు ఖచ్చితంగా రేపు అటెండ్ అవ్వండి. మీ దగ్గర ఉన్న అన్ని కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్తో పాటు అటెండ్ అవ్వండి. ఓకే. నేను చేస్తున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఆ తర్వాత నాకు పిక్స్ పంపించండి. జూమ్ అవుతున్నప్పుడు మీరు ఫైనల్ లుక్ నేను చూపిస్తాను కదా, అలాగే మీరు కూడా పిక్స్ పంపించండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎంతవరకు మీరు చేసుకోగలిగారు అనేది, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అవే పిక్స్ అంటే బిఫోర్ ఆఫ్టర్ మీరు తీసుకోండి, అవే పిక్స్ మీ డౌన్ లైనర్స్కి మీరు చూపించండి. అప్పుడు వాళ్ళకి కూడా చేసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే. మేకప్ మెయింటెనెన్స్ చేయడం వల్ల మనకి చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తాము. అండ్ చాలా మనం చెప్పే ప్రతి వర్డ్ అవతల వాళ్ళు క్లియర్గా మన ఫేస్ కాసి చూస్తూ వింటారు. అదొక చిన్న లాజిక్ ఉంటుంది మేకప్లో. కావాలంటే మీరు మేకప్ చేసుకొని ఫుల్ ఫ్లెజ్డ్గా మేకప్ చేసుకొని మీ డౌన్ లైనర్స్కి కానీ మీరు చెప్పే మీటింగ్స్లో కానీ స్పీచ్ ఇచ్చి చూడండి, మీరే ఆ డిఫరెన్స్ గమనిస్తారు. మన డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, మేకప్ కంపల్సరీ అవసరం, ప్రతి లీడర్కి అవసరం. ఓకేనా. ఎందుకంటే ఒక టీమ్ లీడర్ ఉన్నారంటే వాళ్ళ లీడర్ లాగే చూస్తారు మీరు. అది బ్రాంజ్ డైరెక్టరా, స్టార్ డైరెక్టరా, యూసీడీయా అనేది కాదు. యూసీడీ మీద ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మీ టీంకి మీరు ఒక బ్రాంజ్ అయినా మీ మీద అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి కాబట్టి రేపు అందరూ లైవ్ డెమోలో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా. చేస్తారా? ఇంకా రిప్లైస్ రాలేదు. జెంట్స్ కూడా మేకప్ ట్రై చేయండి, మీకు ఎలా చేసుకోవాలో కూడా చెప్తూ ఉంటాను రేపు లైవ్ డెమో చేసేటప్పుడు. జెంట్స్ కూడా ట్రై చేయాలి. మీ దగ్గర ప్రొడక్ట్స్ లేకపోతే
మీ దగ్గరలో ఉన్న డిఎల్సిపిలు ఇప్పుడే తీసుకోండి, లేదా రేపు నేను చెప్పాక నోట్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక డెమో కూడా మనం పెట్టుకుందాం. ఎవరెవరైతే ప్రొడక్ట్స్ లేవు అని రేపు మనకి చెప్తారో వాళ్ళకి కోసం ఇంకొకసారి కూడా డెమో పెట్టుకొని అప్పుడు కూడా ఇలా ఒక కాంపిటీషన్ లాగా పెట్టుకుందాం. రేపైతే ట్రైల్ మాత్రమే, కాంపిటీషన్ కాదు, ట్రైల్. సో మీ దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్తో డెమో చేద్దాం, ఓకేనా? రేపు మార్నింగ్ సెషనే ఉంటుందండి. మ్యాక్సిమం 1 o'clock ఆ టైంకి జూమ్ పెడతాను. సో 1 o'clock టైంకి మీరు ఇంట్లో ఫుడ్ పెట్టాల్సింది, పిల్లలకి లేడీస్ అయితే పిల్లలకి ఫుడ్ పెట్టాలి, మీరు తినాలి, జెంట్స్ కూడా మీరు ఫుడ్ తినాలి. సో లంచ్ అది చేసి రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ 1 o'clockకి జూమ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? 1 o'clock ఓకేనా? రేపు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. రేపు 1 o'clock ఓకేనా మీటింగ్ టైం? నైట్ టైం నేను పెట్టలేనండి, ఇప్పటికే నా టైం అయిపోయింది, ఓకేనా? సో 1 o'clock అయితే పెడతాను. నేను ఇంటికి వెళ్ళాలి కదా, చిన్న పిల్లలు 2 ఉన్నారు నాకు, వాళ్ళిద్దరిని చూసుకోవాలి కదా. సో అందుకని ఓకే 2 o'clock. 2 or 1? ఓకే, టుమారో లింక్ ఈరోజు నైట్ పెట్టేయాలా? ఓకే 2, 1 కాకుండా 1:30కి పెడతాను పోనీ, ఓకేనా? 1:30కి పెడితే మనకి 2:30 అవుతుంది, ఎలా లేదన్నా. 2 అందరూ 2 మీద గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సరే 2 o'clockకి పెడతానండి జూమ్ మీటింగ్, ఓకే? సో 2 కల్లా రెడీగా ఉండండి. లింక్ రేపు మార్నింగ్ పంపిస్తాను, వీలైతే ఈరోజు నైట్కి పంపిస్తాను, ఓకేనా? ఓకే, సో మీ టీం అందరికీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ కాస్మెటిక్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ పక్కన పెట్టుకోండి, ఓకే? దాన్ని బట్టి మేకప్ చేసుకోవచ్చు, ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో తొందరగా మీ బిల్లింగ్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి. మీకు దగ్గరలో స్టాక్స్ లేకపోయినా హ్యాండ్ బ్యాగ్